అన్నా రాము వచ్చావా? అన్న కాఫీ తాగుతావా? వద్దన్నా, మిమ్మల్ని కలవడానికి ఒక అతను వచ్చాడన్నా. ఎవరు? ఇతనే అన్న. శివ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. మ్మ్. కూర్చోండి. చెప్పండి. సి, నేను మీ ఇల్లు రైడ్ చేయడానికి రాలేదు, కానీ మా వాళ్ళ లిస్ట్లో మీ పేరు కూడా ఉందని చెప్పడానికి వచ్చా. హో, ఓకే అండి. ఓ మంచి రోజు చూసుకొని ఇంటికి వచ్చేయండి. డోర్స్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. ఓ, అంతలా ప్రిపేర్డ్గా ఉన్నారా? అయితే నాకన్నా ముందుగానే ఇన్ఫర్మేషన్ మీకే లేకేనట్టుంది. అలా ఏం లేదండి. ఏదైనా దొంగతనంగా దాచుకుంటేనే నేను భయపడాలి. అలాంటివి ఏం నా దగ్గర లేవు. అర్థమవుతుంది, కానీ మీరు మా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. వాళ్ళు మీ పక్కనుండే ఏ వ్యక్తిని వదలరు, మీ ఇంట్లోని ఏ మూల విడిచిపెట్టరు, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, నేను దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. ప్రతి రూపాయి నేను ఖర్చు పెట్టచ్చు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు, కానీ ఖచ్చితంగా మా వాళ్ళకి దొరుకుతారు. అలా దొరకకుండా ఉండాలి అంటే నాకు కాల్ చేయండి. నేనే అన్ని దగ్గరుండి చూసుకుంటా. మీ మీద ఏ డౌట్ రాకుండా చూస్తా. అవసరం లేదండి, నా దగ్గర దాచుకోవడానికి ఎలాంటి దొంగ సొమ్ము లేదు. ఓకే, గుడ్ లక్. బాయ్ రాము. నువ్వేంటన్నా అది హెల్ప్ చేసంటే వద్దంటావు? రే పిచ్చి నా కొడక, వాడి మాటలు నిజంగా నమ్మావనుకో జైల్లో చెప్పకూడా తినాల్సి ఉంటుంది. వాడు మనకు హెల్ప్ చేస్తున్నట్టు నటించి మన డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటున్నాడు. తిరిగి ఆ డీటెయిల్స్తోనే మనల్ని అరెస్ట్ చేయడానికి వస్తాడు.